హలో అండి, ఈ వీడియో స్పెషల్లీ మీకోసమే. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవుదాం అనుకుంటూ ఉంటారు, కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు ఈరోజు క్లారిఫై చేస్తాను, కొంచెం ఓపిక్గా వినండి. ఈ వీడియోలో నేను ఎక్కడైనా చాలా ఫ్రాంక్గా మాట్లాడినట్టు అనిపిస్తే దట్స్ హౌ ఐ స్పీక్ అని చెప్పి అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా? ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? నా పేరు దగ్గర నుండి మొదలు పెడతాను. నా పేరు అనిత అండి. నేను 2017 నుండి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. 2021 నుండి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. కరోనా అదే కదా మన లైఫ్ అన్నిటిని చేంజ్ చేసేసింది. సో 2021 నుండి ఆన్లైన్ అనమాట. అంతకు ముందంతా ఆఫ్లైనే, అనంతపూర్లోనే. సో అవర్ ఇన్స్టిట్యూట్ ఇస్ మైత్రి ఓజస్ ఇన్స్టిట్యూట్, రఘువీర టవర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అనంతపూర్ వచ్చినప్పుడు, లేకపోతే అనంతపూర్లో ఉన్నా కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వచ్చు క్లాసెస్ కోసం, ఆఫ్లైన్ క్లాసెస్ కోసం. ఆన్లైన్ క్లాసెస్ మీరు ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. క్లాసెస్ జూమ్లో ఉంటాయండి, ఓకేనా? లైవే, వీడియో కాలింగే, ఓకేనా? జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఫస్ట్ నేను కోర్స్ గురించి చెప్పబోయే ముందు అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, ఇంగ్లీష్ చాలామంది టీచ్ చేస్తున్నారు, చాలా ఫేమస్ పీపుల్ టీచ్ చేస్తున్నారు కదా. మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే ఎవరెవరైతే ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు, ఎవరెవరు ఆన్లైన్ టీచ్ చేస్తున్నారు, ఎవరెవరు ఆఫ్లైన్ టీచ్ చేస్తున్నారు, కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఆఫ్లైన్ అటెండ్ అవ్వగలిగితే ఆఫ్లైన్ అటెండ్ అవ్వండి. ఆన్లైన్లో అటెండ్ అవుదాం అనుకుంటే ఎవరెవరు ఎట్లా టీచ్ చేస్తున్నారు. అందరూ మంచిగానే చెప్తారు, ఊరికే టీచర్లు ట్రైనర్లు అయిపోరు. అందరికీ వాళ్ళ వాళ్ళ మెథడ్స్ ఉంటాయి. మనము కొంతమంది మెథడ్స్కి కనెక్ట్ అవుతాం. ఎవరో చెప్తే మనకు కొంచెం బాగా అర్థమైనట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లా మీకు ఎవరు చెప్తే అర్థమవుతుందని మీరే ఐడెంటిఫై చేసుకోండి. ఒక వారం రోజులు కొంతమంది వీడియో, ఇంకో వారం రోజులు ఇంకొంతమందివి. ఎవరెవరైతే ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరివి కూర్చొని చూడండి. ఒక వారం రోజులు, 4 రోజులు వాళ్ళవి, 4 రోజులు నావి, 4 రోజులు ఇంకొకరివి, 4 రోజులు ఇంకొకరివి. మీకు ఒక ఐడియా వస్తుంది కదా అండి, ఎవరు చెప్తే మీకు అర్థమవుతుంది, ఎవరు మంచి కంటెంట్ ఇస్తున్నారు, ఇవన్నీ మీకే తెలిసిపోతాయి. సో అప్పుడు మీరు కంపేర్ చేసుకొని అట్లాంటి చోట జాయిన్ అవ్వండి. ఎందుకు ఊరికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే మాకు ఇంగ్లీష్ వస్తుందా, మీ కోర్సులో జాయిన్ అయితే మీకు ఇంగ్లీష్ వస్తుందా అని వాళ్ళని అడిగితే, లేదంటే మీరు నన్ను అడిగినా వస్తుందని చెప్తాను కానీ రాదని ఎందుకు చెప్తాను? మీరండి ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది మీరు. ఈ క్వశ్చన్ ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళి మీరు చెప్తే ఇంగ్లీష్ వస్తుందా అనకండి. అక్కడ చెప్తే ఇంగ్లీష్ వస్తుందన్న నమ్మకంతో వెళ్ళి జాయిన్ అయ్యి నేర్చుకోండి, ఓకేనా? తర్వాత కంటెంట్ ఏం చెప్తారు అని నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం తెలుసుకోవాలి, ఏం వస్తే ఇంగ్లీష్ వస్తుంది అదే చెప్తా. పోనీ మీకు తెలుసా ఏమేమి నేర్చుకుంటే ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలుగుతారు? మీకు తెలుసా? మీకు తెలిసైతే మీరు అడగండి, నాకు ఇవి చెప్పండి, ఇవి చెప్పండి, ఇవి చెప్పండి అని అడగండి, నేను అవే చెప్తా. మీకు తెలీదా? అయితే నేను చెప్పే వినండి, అంతే కదా. దట్స్ ది థింగ్ అనమాట. అందుకే నేను చెప్పాను ఫ్రాంక్గా మాట్లాడతానని. నేను ఫ్రాంక్గానే మాట్లాడుతున్నాను. మీకు తెలిస్తే మీరు అవి అడగండి, నేను అవే చెప్తా. మీకు తెలీదు అంటే నేను చెప్పేది మీరు వినండి. నాకు తెలుసు, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నాకు ఏమేమి హెల్ప్ అయ్యాయి నాకు తెలుసు. నేను నా స్టూడెంట్స్ అందరికీ అవే చెప్తున్నాను, మీకు కూడా అవే చెప్తా. లేదు అవి కాకుండా మీకు ఇంకా ఇవి కూడా కావాలండి స్పోకెన్ ఇంగ్లీష్కి అని మీరు అడగండి క్లాసెస్లో, నేను అవే చెప్తా మీకు. క్లియర్ కదా ఈ పాయింట్? ఇంకెప్పుడు కంటెంట్ గురించి డౌట్ రావద్దు. తర్వాత 2 నెలల్లోనే ఇంగ్లీష్ మాట్లాడగలుగుతామా అంటే, ఈరోజు ఒక కాన్సెప్ట్లో ఒక 100 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ప్రతి కాన్సెప్ట్లో మినిమం 50 నుంచి 100 ఎగ్జాంపుల్స్ ఇస్తాను ప్రతి కాన్సెప్ట్కి. అంత డీప్గా మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం అనమాట. ఆ 100 సెంటెన్స్లు మీకు ఈరోజే వచ్చేస్తాయా? లైఫ్ లాంగ్ హెల్ప్ అయ్యే సెంటెన్సెస్ అవన్నీ. అట్లా 2 నెలల్లో ఎన్ని సెంటెన్సులు నేర్చుకుంటారు? అవన్నీ 2 నెలల్లోనే నేర్చేసుకుంటారా? మన బ్రెయిన్ ఏమన్నా స్కానరా? నేను ఇట్లా వాట్సాప్లో పంపించగానే మీ బ్రెయిన్లోకి రావడానికి? అట్లా కాదు కదా. మీరు టైం తీసుకుంటారు. ఎవరైనా కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి. అన్ని గాలికట్లు వదిలేయం కదా అండి. 2 నెలలు నేర్చుకున్నవి గాలికి వదిలేయం కదా. నేను వాట్సాప్లో పంపించినవి, మీరు లైవ్ క్లాసెస్లో విన్నవి, నోట్స్ రాసుకున్నవి, గంట సేపు కూర్చొని రోజులో నేను క్లాస్ చెప్పిన నోట్స్ రాసుకుంటే మళ్ళీ ప్రాక్టీస్ కోసం కొంచెం వర్క్ ఇస్తాం, ఆ ప్రాక్టీస్ చేసే ఇవన్నీ వెళ్ళిపోతాయా గాలికి? ఉంటాయి కదా. మరి రాకుండా ఎక్కడ పోతుంది? ఇట్లా నేర్చుకుంటే కూడా రాకుండా ఎక్కడ పోతుంది? ఎప్పుడు రాదు అంటే, మీరు క్లాసులకు అటెండ్ అవ్వకపోతే రాదు, చెప్పినవి నోట్ చేసుకోకపోతే రాదు, నోట్ చేసుకున్నావు నేర్చుకోకపోతే రాదు. ఇవేవి చేయరా? మీరు చేయకుండా ఎందుకుంటారు? మరి ఇంగ్లీష్ రాకుండా ఎందుకు ఉంటుంది? అవునా? ఇంకో ఫెసిలిటీ నేను ప్రొవైడ్ చేసేది ఏంటంటే, మార్నింగ్ మిస్ అయితే ఒకవేళ ఈవినింగ్ క్లాసులు వినండి, ఈవినింగ్ మిస్ అయితే మార్నింగ్ క్లాసులు వినండి.
అందుకే 2 బ్యాచ్లే సీక్వెన్స్గా స్టార్ట్ చేస్తాం ఎప్పుడు కూడా. 6 AM 8 PM ఒకసారి స్టార్ట్ అవుతుంది, 7 AM 7 PM ఒకసారి స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ మిస్ అయ్యాము అనుకుంటే ఈవినింగ్ జాయిన్ అవ్వండి, ఈవినింగ్ మిస్ అవుతాం అనుకుంటే మార్నింగే అటెండ్ అయ్యి వినండి. ఇట్లా కవర్ చేసుకోండి క్లాసెస్ అన్నిటిని, మిస్ అయినవన్నిటిని. అలాగే క్లాసెస్ నేను చెప్తున్నప్పుడు మీరు 100 సెంటెన్సెస్ ఒక క్లాస్లో ఒక గంటలో నోట్ చేసుకుంటూ ఉండలేరు కదా. సో నేను నోట్స్ అంతా మీ వాట్సాప్కి పంపుతా, మళ్ళీ మీరు నిదానంగా నోట్ చేసుకోండి, మళ్ళీ నిదానంగా నేర్చుకోండి వాటిని. కంప్లీట్గా క్లాస్ టైంలో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు పార్టిసిపేట్ చేసినప్పుడే మీకు వచ్చే మిస్టేక్స్ని నేను కరెక్ట్ చేయగలుగుతాను. ఇంకా క్లాస్లో 50 మందిని 100 మందిని వేసుకొని క్లాసులు చెప్పట్లేదు నేను. ప్రతి ఒక్కరితోనూ నేను మాట్లాడగలను, ప్రతి ఒక్కరి డౌట్లు నేను క్లారిఫై చేయగలను. అట్లా ఒక 50 మందిని వేసుకొని క్లాస్లో నేను చెప్పలేను, అది వర్కౌట్ అవ్వదు, అది అందరికీ న్యాయం చేసినట్టు కూడా అవ్వదు. కాబట్టి రోజులో 7-8 క్లాసులు నేను చెప్తున్నా. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. ఆన్లైన్ క్లాసులు 5, ఆఫ్లైన్ క్లాసులు 3, 8 క్లాసెస్ అయ్యాయి. ఎందుకు అన్ని క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అందరినీ ఒక దాంట్లో వేసేయచ్చు కదా అంటే అట్లా కుదరదు, అట్లా మాట్లాడలేం, అట్లా సెట్ కాదు అందరికీ. ఓకేనా? అందుకనేసి ఈ టైం అనమాట, ఇంత టైం తీసుకోవడం. ప్రతి ఒక్క స్టూడెంట్ మీద ఎంత కేర్ తీసుకుంటామంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత డెఫినెట్గా నేర్చుకునే వెళ్ళాలి అని ప్రతి కాన్సెప్ట్ మీద టెస్ట్లు పెడుతూనే ఉంటాం. ఎవ్రీ సింగిల్ డే మీకు టెస్ట్లు వస్తాయి, వీకెండ్లో టెస్ట్లు ఉంటాయి. గంటలు కూర్చొని రాసే టెస్ట్లు కాదు, ఒక 10-15 minutes సెల్ఫ్ చెక్ అనమాట. మాకు అర్థం అవ్వడం కోసం ఎంతవరకు నేర్చుకుంటున్నారు, ఎంతవరకు అర్థమవుతున్నాయి, ఏం మిస్టేక్ అవుతున్నాయి, అవి రాస్తే మీకు బిల్డ్ అయ్యే కాన్ఫిడెన్సే వేరే లెవెల్లో ఉంటుంది. సరే ఇవన్నీ మీకు వస్తున్నాయంటే మీరు డెఫినెట్గా మాట్లాడగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ మీకే డెవలప్ అవుతుంది ఈ టెస్ట్లు రాయడం వల్ల. మీరు 1 hour లైవ్ క్లాసులు వినడమే కాకుండా నేను రికార్డెడ్ చేసి కూడా కొన్ని వీడియోస్ ఉంచుంటాను, నా స్టూడెంట్స్కి ఇద్దాము, ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి పంపిద్దాము అని. అవి యూట్యూబ్లోనే ఉన్నా కూడా అన్లిస్టెడ్లో ఉంటాయి. అంటే నేను మీకు ఒక లింక్ షేర్ చేస్తే తప్ప మీరు వాటిని చూడలేరు. అట్లాంటి వీడియోస్ 50 వీడియోస్ మీకు జాయిన్ అయిన ఆ ఫస్ట్ 1 week లోపే ఇస్తాను. 50 వీడియోస్, ఆ కోర్స్ మొత్తానికి మీరు ఆ వీడియోలు చూస్తూ డౌట్లు వచ్చినవి అడిగి తెలుసుకుంటూ ఉండొచ్చు. ఆ 50 వీడియోస్లో లాట్స్ ఆఫ్ వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. లైవ్ క్లాసులకు అటెండ్ అవ్వడం, నోట్స్లు రాసుకోవడం, టెస్ట్లు రాయడం, అన్లిస్టెడ్లో ఉన్న వీడియోలు చూడడం, ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఇంగ్లీష్ రాకుండా ఎందుకు ఉంటుంది? ఇంత కంటెంట్ ఇస్తూ, ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మీరు ఇంత తక్కువ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అని నన్ను చాలామంది అడిగారు. అయినా కూడా దట్స్ ఓకే, నాట్ ఎవ్రీబడీ కెన్ అఫోర్డ్ కదా అన్నట్టుగా నేను ఇదే ప్రైస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. మీరు బయట కూడా కంపేర్ చేయండి, వాళ్ళు ప్రొవైడ్ చేసే కంటెంట్ ఎట్లుంటుంది, ఎన్ని క్లాసులు, లైవ్ క్లాసులు ఎన్ని తీసుకుంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా కన్సిడర్ చేయండి. మీరు కూడా అంత అమాయకులు ఏం కాదు, మీరు కూడా డెఫినెట్గా అందరినీ కన్సల్ట్ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ అయ్యే ఉంటారులేండి. ఇంకా తెలుగులో ఒక సామెత ఉంది తెలుసు కదా అండి, ఎంత పిండికి అంత రొట్టె, విన్నారా? ఆ సామెతలు ఉరికే పెట్టరు, అవి నిజమే. మనం ఎంత పిండి ఉంటే మన దగ్గర అంత రొట్టె చేయగలుగుతాం, మనం ఎంత చెట్టుకి అంత గాలి. అట్లా ఎవ్రీ పెన్నీ వర్త్ అనిపించేలాగా ఈ కోర్స్ డెఫినెట్గా ఉంటుంది. యూ విల్ సే ద సేమ్ అట్ ద ఎండ్. ఇంకా ఫైనల్గా ఏంటంటే మీరు ఒక 1 week ముందు డెఫినెట్గా మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు బేసిక్స్ ఎంతవరకు వచ్చు, ఏం మిస్టేక్ చేస్తున్నారు, మీరు ఏం నేర్చుకోవాలి, ఇది మాకు అర్థం అవ్వాలి. కాబట్టి మీకు అర్థం అవ్వాలి మెయిన్ థింగ్. మాకు ఎట్లాగో తెలుసు ఏ స్టేజ్ నుంచి వస్తారు అనేసి, మీకే అర్థం అవ్వాలి. కాబట్టి యూ హ్యావ్ టు కన్ఫర్మ్ యువర్ అడ్మిషన్ అ వీక్ బిఫోర్. ఓకేనా అండి? కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మా గ్రూప్లో యాడ్ చేసి మీకు చిన్న టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటాము. సో యూ విల్ గెట్ టు నో మీ మిస్టేక్స్ ఏంటి, ఏమవుతున్నాయి, మీరు ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్ అండి. నేర్చుకోవాలి అని అనుకుని జాయిన్ అయితే డెఫినెట్గా నేర్చుకుంటారు. మీరు నేర్చుకోలేనిది ఏదైనా ఉంది అని అంటే అది అడిగి నేర్చుకోండి. ఓకేనా? నేను ఆబ్వియస్లీ మీ ముందే ఉంటాను కదా, 2 months అడిగి తెలుసుకుంటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అండి. దట్స్ అబౌట్ అవర్ కోర్స్, అవర్ కంటెంట్. మన టెస్ట్ల గురించి అది, మన కంటెంట్ గురించి అది, మన కోర్స్ గురించి అది. ఒక 1 week ముందు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే. దట్స్ ఇట్ అండి. ఐ విల్ సీ యూ ఇన్ ద క్లాస్. బై బాయ్.